ఈ ఒక్క ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఎన్ని తిప్పలు పడతామని ఎప్పుడు అనుకోలేదు. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయి తేజ. ఇది తిరుపతి సేవా సిరీస్ లో డే 1. మేము రాగానే విష్ణు నివాసంలో అయితే స్టే అయితే చేసాము. చక్కచక్క ఎర్లీ మార్నింగ్ లేసేసి అందరం ఫ్రెష్ అయిపోయి అందరం వైట్ అండ్ వైట్ వేసుకున్నాము. ఇదే మా డ్రెస్ కోడ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకా మాకు రూమ్స్ అయితే అలౌట్ చేయలేదు. సో బ్యాగ్స్ తీసుకొని బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం అనుకున్నాము. కరెక్ట్ గా విష్ణు నివాసం బయటే బల్ల మీద అమ్ముతారు కదా, అక్కడ కూర్చొని అందరం తినేసాం సరదాగా. ఇక రిపోర్ట్ చేయడానికి వెంటనే విష్ణు నివాసం లోపలికి వెళ్ళిపోయాము. అందులోనే సేవ వాళ్ళకి ఒక సెపరేట్ బ్లాక్ అయితే ఉంటుంది. ఇక మా ప్రేమ్ స్వామి ఇరుముడు అయిపోయింది కాబట్టి అందరికి ప్రసాదం అయితే పంచుతున్నాడు. ప్రేమ్ మాలేసుకుంది శివమాల. సో శ్రీశైలం నుంచి తీసుకొచ్చిన ప్రసాదం ఇది. అదిగోండి అక్కడ మైక్ పెట్టుకొని అరుస్తున్నాడు కదా, ఆయనే మనకి అలాట్మెంట్ చేసేది. బ్యాచెస్ వైజ్ గా పిలుస్తారు. ఈలోపు అందరం భోజనం చేసేద్దాం అనుకున్నాము. ఈలోపే మనల్ని పిలిచేశారు. అందరికి డ్యూటీ అలౌట్ చేసి ఎవరి స్కార్ఫ్ వాళ్ళకి ఇచ్చారు. మా వాళ్ళు స్కార్ఫ్ల కోసం మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళి వేరే తెచ్చేసుకున్నారు బాలేదని. నీట్ గా స్కార్ఫ్లు వేసుకొని అందరం వెరిఫికేషన్ అయితే వెళ్ళిపోయాము. కానీ వెరిఫికేషన్ కంపల్సరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే అన్నారు. ఫోన్లో అయితే పనికిరాదన్నారు. మళ్ళీ ఎలాగోలా అటు ఇటు తిరిగి ఆధార్ కార్డు అయితే తీసుకొచ్చాము. మాకు ఫస్ట్ డే కపిల తీర్థంలో వాహన సేవ అయితే పడింది. కపిల తీర్థం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అందరూ ఈ చెట్టుకున్న పూలను అయితే తీసుకుంటున్నారు. మీకు చెట్టు గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ కోతులు లేవు కానీ కొండముచ్చలు అయితే చాలా ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఏనుగులు అయితే హైలైట్. నాకైతే అక్కడే ఆగిపోవాలనిపించింది. ఈ బసవన్న చూడండి ఎంత హైట్ ఉన్నారో, నాకన్నా హైట్గా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఈ ఫోటో అయితే ఉండటం చాలా మంచిదంట. ఇక్కడ ఈ కోనేరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పైనుంచి ఒకప్పుడు అలా జలపాతం అయితే ఉండేదంట. ఇప్పుడైతే మొత్తం డ్రై అయిపోయింది. ఈవినింగ్ మమ్మల్ని ఎక్కడెక్కడో పెడతారనుకున్నాము, కానీ మాకు ఎంతో ఇష్టమైన ఏనుగుల దగ్గర పెడతారని అస్సలు అనుకోలేదు. మేము కరెక్ట్గా వాహన సేవ ఎదురుగానే ఉండాలి. ఇక్కడ మా వెనకాలే కోలాటం, దాని వెనకాల కేరళ డ్రమ్స్ జరుగుతూ ఉంటాయి. స్వామివారు వచ్చేదారిలో అందరూ ముగ్గులు అయితే వేస్తున్నారు. బాబా అమ్మవారే డాన్స్ వేస్తున్నట్టు ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా కళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డాన్స్ స్టెప్స్ కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇక స్వామివారిని అయితే మనం పొగడగలమా? చాలా చాలా అందంగా ఉన్నారు. మాటల్లో అయితే చెప్పలేము. ఇక ఆ పల్లకి మోసే వాళ్ళు అయితే చాలా తిప్పలు పడ్డారు. 2-3 సార్లు పడిపోబోయారు కూడా. మా ఆర్యగడ రూపు లాగుతున్నట్లేదు, రూపే ఈయన లాక్కెళ్తున్నట్టుంది. అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట అయితే పెట్టారు. ఆ ప్రేమ్ సాంగ్ అయితే హై చెప్పండి. మా వాడిని చూడండి హాయ్ చెప్పరా అంటే ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు వాడు. ఇలా ఈ రోజు స్వామివారి సేవ అయితే కంప్లీట్ చేసుకొని తిరిగి రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. రేపటి కోసం ఫాలో చేసుకోండి.